నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనలో చాలామందికి బయటికి చెప్పుకోలేని ఒక సమస్య, ప్రతిరోజు బాధపడుతున్నటువంటి ఒక అనారోగ్యమైనటువంటి అంశం మలబద్ధకం. యాక్చువల్గా మలబద్ధకం అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పరిష్కార మార్గాలు, అందుబాటులో ఉన్నటువంటి మందులేంటి. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. డాక్టర్ గారు నమస్కారం. సో మలబద్ధకం సమస్య అనేది మనకు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. అందువల్ల ఫ్రీ మోషన్ అనేది జరగట్లేదు, దానివల్ల కడుపు నొప్పి వస్తుంది, మిగతా అన్ని సమస్యలు వస్తున్నాయి. ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నామో అదంతా వెళ్ళిపోకపోవడం వల్ల, కడుపులో పేరుకుపోవడం వల్ల ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు దాన్ని బయటికి మనం చెప్పుకోలేము, మాట్లాడుకోలేము, మొహమాటాలు ఉంటాయి, సిగ్గుపడుతూ ఉంటారు. బట్ సమస్య మాత్రం రోజు అనుభవిస్తూనే ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్లో ఇది యాక్చువల్గా ఎందువల్ల వస్తుంది అనుకుంటున్నారు డాక్టర్? ఇప్పుడు అన్ని సమస్యలకు మూలము మలబద్ధకం. ఈ మలబద్ధకం ఓ రోజు 2 రోజులు ఉంటే పర్వాలేదు, కొంతమందికి దీర్ఘకాలికంగా ఉంటుంది. అసలు అక్కడి దాకా ఎందుకు, సాధారణంగా నిద్ర లేవగానే సుఖ విరోచనం జరిగితే మొత్తం పేగులన్నీ ఖాళీ అయిపోతే, పూర్తిగా ఖాళీ అయిపోతే చక్కగా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆ రోజంతా పని జరిగిపోతుంది. ఎప్పుడైనా ఒకరోజు పొద్దున్నే ఆ సుఖ విరోచనం జరగకపోతే ఇక ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఏదో కోల్పోయినట్లుగా, ఏదో అసౌకర్యంగా, తన విధి నిర్వహణలో అంత ఆసక్తి చూపలేడు, ఏదో అయిపోతుంది, అబ్బా ఈరోజు ఏదో బాగలేదన్నట్టుగా ఉంటాడు. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు మాంసాహారం ఎక్కువ తింటారు, కూరగాయలు ఎక్కువ తినరు. అందువల్ల ఏంటంటే పీచు పదార్థం చాలా తక్కువ తీసుకుంటారు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి 3 రోజులకు ఒకసారి మల విసర్జన చేయటం సాధారణం. ఇంకోటి విషయం ఏంటంటే అక్కడ మాంసం చీపు, కూరగాయలు కొనుక్కోవాలంటే చాలా ఖరీదు, అట్లాగే పండ్లు కూడా చాలా ఖరీదు, 10 రెట్లు ఖరీదు. చేపలు, చికెను, మటను చాలా తక్కువ రేటు, శాకాహారం 10 రెట్లు ఎక్కువ. కానీ భారతదేశంలో మన అలవాటు ప్రకారం ప్రతిరోజు ఉదయాన్న మల విసర్జన జరగకపోతే అది మనం అనారోగ్య సూచనగా భావిస్తాం. కనుక దీర్ఘకాలికంగా ఎవరికైనా మలబద్ధకం ఉన్నదంటే దానికి అసలు మూల కారణం ఏంటో అన్వేషించాలి. ఏదో ఆ మందులు ఈ మందులు పేపర్లో వచ్చే ప్రకటనలు, టీవీలు, వాటిల్లో సోషల్ మీడియా ప్రకటనలు కాదు. ఈ మలబద్ధకానికి కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు మలబద్ధకం ఉంటుంది. అది ఎట్లా తెలుసుకోవాలి? మనం రక్తంలో థైరాయిడ్ రక్త పరీక్ష అంటారు, T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే TSH అనేది పెరుగుతుంది, T3, T4 తగ్గుతుంది. అది దేనికి సంకేతం? థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుంది అని తెలుస్తుంది. అలాంటప్పుడు థైరాయిడ్ లోపాన్ని గుర్తించి థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే మళ్ళీ మలబద్ధకం పూర్తిగా పోతుంది. కొంతమందికి ఏమనుమానం అంటే నా మెడ మీద ఏం గడ్డలేదు, థైరాయిడ్ ఉబ్బలేదు, లావు అవ్వలేదు అని అనుమానం. ఏం లేనప్పుడు ఎందుకు చేయించుకోవటం అని. అట్లాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించుకురావాలా అంటారు. అవసరం లేదు. మన రక్తం ఇచ్చి మనం థైరాయిడ్ పరీక్ష డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నప్పుడు డాక్టర్ అవసరంలా. ల్యాబొరేటరీ, మంచి ల్యాబొరేటరీ దగ్గరలో ఉన్న దానికి వెళ్ళండి, థైరాయిడ్ పరీక్ష చేయమంటే చేస్తారు. అసలు ఈ థైరాయిడ్ ఎందుకు తక్కువగా సరిగా పనిచేయటం లేదంటే, థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయాలంటే దానికి ముడి సరుకు అయోడిన్. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో అయోడిన్ లోపించినప్పుడు థైరాయిడ్ సరిగ్గా హార్మోను ఉత్పత్తి చేయలేదు. అందుకని మనం వాడే టేబుల్ సాల్ట్, మన మెత్తటి ఉప్పు, అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. రకరకాల కంపెనీలు ఉన్నాయి, అయినా ఎందుకు వాటిని మనకు నమ్మశక్యమైంది టాటా వాడంటే నమ్మకం కదా. టాటా అయోడైజ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్ వాడితే థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ. కనుక దీర్ఘకాలిక
మలబద్ధకం ఉన్నవారు ఇప్పటి వరకు మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోకపోతే వెంటనే డాక్టర్ వద్దు ఏమొద్దు మీ అంతకు మీరు ల్యాబొరేటరీకి వెళ్ళి చేయమనండి, చూసుకోండి. దీంతోపాటు కొంతమంది మంచినీళ్ళు తక్కువ తాగుతారు. వాళ్ళు ఏంటి లిమిట్గా టిఫిన్ అప్పుడు, భోజనం అప్పుడు, మళ్ళీ రాత్రి భోజనం అప్పుడు ఒకసారి ఒక గ్లాసు తాగుతారు. ఆ మంచినీళ్ళు తక్కువ తాగే వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది. టేబుల్ మీద ఒక సీసాలో పెట్టుకోండి, గంటకోసారి దాహంతో సంబంధం లేకుండా తినటానికి సంబంధం లేకుండా తాగండి. రోజులో 3 లీటర్లు నీళ్లు తాగితే వద్దంటే మలం ఫ్రీగా సాఫీగా వస్తుంది. ఇంకోటి చన్నీళ్ళ కంటే కూడా గోరువెచ్చని నీళ్లు తాగితే మనకి మలబద్ధకాన్ని నివారించే గుణం ఉంటుంది. కనుక మీరు గోరువెచ్చని నీళ్లు ప్రయత్నం చేయండి. ఫ్లాస్కులో పెట్టుకుంటారా, లేదు కొన్ని ఈ బాటిల్స్ దాంట్లో కోల్డ్ వాటర్ హాట్ వాటర్ 2 వస్తుంటుంది, హాట్ వాటర్ తీసుకుని అలా వాడచ్చు. షుగర్ చాలా అధికంగా ఉంది ఈ మధ్యకాలంలో, ఎక్కడ చూసినా సుమారు 10% మందికి షుగర్ ఉంటా ఉంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఆ పెద్ద పేగుకు వెళ్ళే నరాల బలహీనంగా ఉంటాయి. అందుకని పెద్ద పేగు కదలికలు తగ్గిపోతాయి. కనుక షుగర్ ఉన్న వాళ్ళకి మలబద్ధకం సహజసిద్ధంగానే ఉంటుంది. అట్లాగే వృద్ధాప్యంలో ఎక్కువసేపు పడుకుని ఉంటారు. ఎక్కువసేపు పడుకుని ఉంటే ఏమవుతుంది, అది మనం పడుకున్నట్టే పేగులు కూడా పడుకుంటాయి, రెస్ట్ తీసుకుంటాయి, కదలవు. పేగులు కదలకపోతే దాంట్లో మిగిలిపోతుంది, మలం మిగిలిపోతుంది. గర్భవతులకు కూడా మలబద్ధకం అనేది ఉండటం సహజసిద్ధం. ఆ మలబద్ధకం వల్ల గర్భవతిగా ఉన్నప్పుడు మొలలు కూడా ఉంటాయి. డెలివరీ అయినాక ప్రసవం అయిన తర్వాత వాటంతటికి అవే పోతాయి. ఈ మలబద్ధకం వల్ల ఏమవుతుందంటే పొట్ట ఉబ్బిపోతుంది, పొట్టలో గుడగుడ శబ్దాలు వస్తాయి. తర్వాత అపాన వాయువు కూడా, ఈ మలబద్ధకం ఉన్న వారికి అపాన వాయువు దుర్వాసనతో కూడిన అపాన వాయువు శబ్దంతో వస్తుంటాయి. దాన్నే పిత్తులు అంటాం. పొట్ట నిండిపోయి గ్యాస్తో పొట్ట కొట్టుకుంటే డమడమ డమడమ శబ్దం వస్తుంది. తర్వాత లోపల పేగులు కూతలేస్తుంటాయి, పేగులు అరుస్తుంటాయి. ఆ పేగుల అరుపులకు కూడా శబ్దం మనకి వినపడటం కాదు, పక్కాడికి వినపడతాయి. ఏంటి పొట్టలో పేగులు కోస్తున్నాయి అంటారు. ఇక గతంలో పూర్వకాలం ఆముదం వేసేవారు, ఆముదం కాసిపోసేవారు. ఆముదం వాడకూడదు. వైద్య పరిశోధనలలో ఆముదం వల్ల నష్టం జరుగుతుందని, వాడకూడదని కరాఖండిగా నిర్ధారణ చేశారు. ఇంకా కొంతమందికి ఒక దురలవాటు ఉంది, ఏలు పెట్టి తీసే ప్రయత్నం చేస్తారు, మలాన్ని చేయకూడదు. అది ఇది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షన్ ఉన్నవాళ్ళు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి గురవుతారు. వాళ్ళు మలాన్ని తీసే ప్రయత్నం చేస్తే లోపల పుండై క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా మలము వేలు పెట్టి తీసే ప్రక్రియకి చేయకూడదు. కొంతమంది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ IBS ఉన్నవాళ్ళు ఇక వాళ్ళ జీవితమే ఎక్కువసేపు టాయిలెట్లో గడిపేస్తారు. వెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు, వెళ్తే కొద్దిగా వస్తుంది, లేదా గ్యాస్ వస్తుంది, కొంచెం జిగురు పడుతుంది. ఇంకోటి, మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు చేయకూడని పనులు ఉన్నాయి. అసలు ఆ అలవాట్లు మనం చేసుకోకూడదు. టాయిలెట్కి వెళ్ళాలి, 5-10 నిమిషాల్లో పూర్తి చేసుకుని వచ్చేయాలి. ఇక కొంతమంది సెల్ ఫోన్ పట్టుకెళ్తారు, అక్కడే బాతా కానీ అక్కడే మాట్లాడుతుంటారు సెల్ ఫోన్లో. ఇక అది అయిపోయినాక కొంతమంది న్యూస్ పేపర్ పట్టుకెళ్తారు, ఇక్కడ వార్తలు చదువుతుంటాడు. ఇంకోటి వేరే పుస్తకాలు చదువుతుంటారు. అక్కడ అది రెస్ట్ హౌస్ కాదు, టాయిలెట్లో ఇంట్లో వేరే వాళ్ళు ఉండారని గమనించండి. కొంతమందికి ఒకటే ఉంటుంది, ఏమైపోవాలి వేరే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, నువ్వు పోయేసి అక్కడ కూర్చొని పేపర్ చదవటము, సెల్ ఫోన్లు మాట్లాడటం అనేది చేయకూడదు. కనుక ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇంట్లో ఒకడు ఉంటే చాలు, మిగతా వాళ్ళకి తప్పదు, నరకమే. ఇక ఎప్పుడు పోతానే ఉంటుంటాడు, అక్కడే కూర్చుంటుంటాడు. ఇక ఆ విధంగా టాయిలెట్కి, ఆ వ్యక్తిగత మరుగుదొడ్డుకి అంకితమైపోయి ఉంటాడు. అతనికి ఉన్న మానసిక సమస్య, దాన్ని పోగొట్టడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం,
అవసరమైతే మానసిక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి 4 రకాల మందులు ఇప్పిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ విధంగా ఈ మలబద్ధకం అనేది సర్వసాధారణం. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. మనం పూర్వకాలంలో మన వాళ్ళు పూర్వీకులు అమ్మమ్మలు వాళ్ళు ఏం చేసేవారంటే ప్రతి వంటకంలో కూడా సోనాముఖి అనే ఒక ఆకు వేసేవారు. పప్పులు వేసేవారు, పప్పుచారులు వేసేవారు, రసంలో వేసేవారు. అన్ని రకాలుగా సోనాముఖి అనే ఆకు వాడటం వల్ల సోనాముఖి అది పెద్ద పేగు యొక్క కదలికను పెంచుతుంది. ఈ రోజుల్లో అసలు సోనాముఖి ఆకే దొరకదు. నేను చెప్తుంటాను సోనాముఖి అంటే ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు, అదేంటి అని అడుగుతున్నారు. ఇప్పటికి కూడా గ్రామాల్లో కిరాణా దుకాణాలు ఉంటాయి. గ్రామాల్లో కిరాణా దుకాణాల్లో సోనాముఖి ఆకు దొరుకుతుంది. ఆ సోనాముఖి ఆకుని పొడి చేసి 1 స్పూను రాత్రిపూట వేస్తే, అవసరమైతే 2 స్పూన్లు వేస్తే శుభ్రంగా పనిచేస్తుంది. ఈ సోనాముఖి పట్టణాల్లో అయితే ఆయుర్వేద మందుల షాపులోకి వెళ్తే సోనాముఖి ఆకు దొరుకుతుంది, పొడి కూడా దొరుకుతుంది. దీన్నే కొంతమంది సోనాముఖి అనకుండా సోనాముని అంటారు. సోనాముని అనే ఆకు కూడా అంటుంటారు. ఈ విధంగా ఈ ఆకు సహజ సిద్ధంగా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్న ఈ మలబద్ధకం ఇంకొక రూపాన దాని ఉగ్ర రూపం దాలుస్తుంది. ఉగ్ర రూపం ఏంటంటే మలబద్ధకం వల్ల మన ఆసన ద్వారం చుట్టూ వచ్చే సమస్యలన్నీ మలబద్ధకం వల్లే. ఒకటి చాలా బాధాకరమైంది ట్రాజడీ ఏంటంటే ఫిషర్ అని వస్తుంది. ఫిషర్ అంటే ఆసన ద్వారం దగ్గర చర్మం చీలుతుంది. గట్టిగా మేక వంటలు గొర్రె వంటలు గట్టిగా రావటం వల్ల ఆ చర్మము చీలి నరకం కనపడుతుంది. మల విసర్జన చేయలేరు. చేసిన తర్వాత 4 నుంచి 6 గంటల పాటు తీవ్రమైన నొప్పి ఉంటుంది. దాన్ని ఫిషర్ అంటారు. మలబద్ధకం వల్లనే మొలలు, దీన్నే అరిసె మొలలని మూలశంకని పైల్స్ అంటారు. అవి వచ్చేసి వాటి వల్ల రక్తం చుక్కలు చుక్కలుగా కానీ దారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు మల విసర్జన సమయంలో పోతుంటుంది. మొలలు పెద్ద సైజు వచ్చి బయటకు వచ్చి దాని నుంచి రక్తం పోతుంటుంది. కనుక ఈ ఫిషరు మొలలు వీటితో పాటు ఇంకోటి ఉంది, భగంధరము, ఫిష్యులా అంటారు. ఓ రంధ్రం ఏర్పడుతుంది. ఈ మలద్వార సమస్యలకు కారణమే మలబద్ధకం. సాఫీగా ఫ్రీగా విరోచనం అయితే ఈ సమస్యలన్నీ రావు, ఉండవు కూడా. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు తరుణంలో మలబద్ధకంతో బాధపడుతున్న వారికి లీ ఫార్మా కంపెనీ వారు ఒక బంగారం లాంటిది, చాలా మంచి ప్రయోజనం కలిగించే ఒక ఔషధాన్ని తయారు చేశారు. దీని పేరు డిజిలాక్స్. ఇప్పటికే లక్షలాది మంది దీన్ని వాడుతున్నారు. చూశారు కదా, అన్ని బొమ్మల కింద ఉన్నాయి. ఏమి అసలు కెమికల్ రసాయనాలు లేవు. అన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన మూలికలు ఉన్నాయి. మనం కెమికల్తో తయారు చేసిన ఇంగ్లీష్ మందుల వల్ల అనర్థాలు ఉంటాయి. ప్రకృతిలో లభించే మొక్కలు వేరు, కాండము, బెరడు, పువ్వు, మొగ్గ, కాయ, గింజ, ఆకు, వాటి వల్ల ఎటువంటి నష్టం ఉండదు, అనర్థాలు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రియాక్షన్లు ఉండవు. ఇది డిజిలాక్స్. దీంట్లో 2 పదాలు ఉన్నాయి. డిజి అంటే డైజెషన్, అరుగుదలను పెంచుతుంది. అజీర్తితో ఉన్నవాళ్ళు దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆకలి అవటం లేదనే వాళ్ళకి కొరకొర ఆకలి పుడుతుంది. LAX అంటే లాక్స్, అంటే మీకు మలబద్ధకంతో సతమతమవుతున్న వారికి పూర్తిగా ఎలా ఉంటుందంటే మొత్తం పేగులను మొత్తం శుభ్రపరిచేసి, పేగులు గ్లాసు ట్యూబులు ఎలా ఉంటాయి అంత శుభ్రంగా తయారు చేస్తుంది. మనం ఇంట్లో పాలరాతి ఇల్లు కట్టుకుంటాం, ఫ్లోరింగ్ శుభ్రంగా సర్ఫేసి కడిగేస్తే ఎంత శుభ్రం అయిపోద్దో కడిగి పారేసినట్టు చేసేస్తుంది. ఒక్క రేణువు కూడా మలం లేకుండా పేగులను మొత్తం క్లీన్ చేసి పారేసి మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది డిజిలాక్స్. దీంట్లో ఉండే మూలికలు ఏముంటాయంటే, ఒకటి అంజీర్ అనేది ఉంటుంది.
2 సోనాముఖి, 3 జీరక, 4 అడవి దొండ, 5 అతి మధురము, 6 రేల, 7 శుంఠి, 8 వాము ఆకు, 9 కరక్కాయ. ఈ 9 రకాల ఔషధాలతో తయారు చేసిన ఈ దివ్య ఔషధం, పరమ ఔషధం ఎంతోమందికి ఈరోజు ఆనందమైన, సుఖమైన, ఎంతో చక్కటి జీవితాన్ని గడిపే విధంగా ఉపయోగపడతా ఉంది. దీని పిల్లలు కూడా వాడచ్చు. 12 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే 1/2 స్పూను ఉదయం, 1/2 స్పూను రాత్రి. 1/2 స్పూన్ అనగా ఒక 5 ml. పెద్దవాళ్ళు అయితే పొద్దున 1 స్పూను, రాత్రి 1 స్పూను. స్పూన్ అంటే మనం ఒక 15 mlగా తీసుకోవచ్చు. కొంతమందికి 1 స్పూన్ పనిచేస్తూ ఉంది, కొంతమందికి 1 స్పూన్ వేసుకున్న ఫోన్ చేస్తున్నారు, సార్ మీరు చెప్పారు నేను వాడాను, పొద్దున 1 స్పూను, రాత్రి 1 స్పూను వాడాను, ఏం పని జరగట్లేదు, మీరు పేగులు కడిగేస్తున్నారు, ఇక నాకు కడగట్లేదండి ఈ మందు అన్నారు. అప్పుడు దాన్ని రెట్టింపు చేయమని చెప్పాను. పొద్దున్నే 2 స్పూన్లు, రాత్రి 2 స్పూన్లు వాడారు, మళ్ళీ ఫోను, మీరు చెప్పినట్టుగా 2 వాడానండి, అబ్బా బ్రహ్మాండం, సూపర్, తిరుగులేదండి, అసలు ఇన్నాళ్ళు ఎంత కాలంగా ఇన్నేళ్ళగానో బాధపడుతున్నాను, ఇన్నాళ్ళకి నాకు విముక్తి కలిగింది అని చెప్తా ఉన్నారు. కనుక దీన్ని సాధారణంగా 3 నెలలు వాడాలి. 3 నెలలు దాటి వాడినా నష్టమేం లేదు. కొంతమంది వాడుతున్నారు, జీర్ణము, తర్వాత పేగులు కడిగి పారేస్తూ ఉంది, ఇంకేం కావాలి. ఒకటి తిన్నది బాగా అరిగేలా చేస్తుంది, అరిగిన తర్వాత అక్కడ వచ్చిన వేస్టేజ్ ఉందా, ఆ వేస్ట్ని మొత్తం బయటికి పంపించేస్తూ ఉంది, కడిగి పారేస్తూ ఉంది. ఏం బాగుందండి, మాకు హాయిగా ఉంది, దీన్ని వాడుకోవచ్చా, మేము బతికున్నంతకాలం వాడుకోమంటారా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాడుకోమని చెప్పాను, నష్టమేం లేదు, దీంట్లో హానికరమైన విషయాలు ఏమి లేవు. ఇదేమి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమే లేదు, మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అల్లోపతి మందులు, షుగర్కి, బీపీకి, గుండె జబ్బుకి రకరకాల మందులు వాడుతున్నా కూడా దీన్ని కూడా వాడుకోవచ్చు. దానికి దీనికి ఎటువంటి యుద్ధం ఉండదు. ఇది చాలా సురక్షితమైన మందు, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, దీనికి రియాక్షన్ లేవు. అలోపతి మందు వాడిన ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని సురక్షితంగా వాడుకోవచ్చు. మరి గర్భవతులు, బాలింతలు వాడచ్చా అంటే గర్భవతులు వాడచ్చు, ఎటువంటి నష్టము లేదు. అలాగే బాలింతలు కూడా వాడుకోవచ్చు. అలాగే ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వాళ్ళు ఉన్నారు, గంటల తరబడి టాయిలెట్లో గడుపుతున్న వాళ్ళు కొంతమంది దీన్ని ప్రయత్నించారు. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామంతో పాటు నేను మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళను, నాకేం మెంటలు, నేనేం మెంటల్ కాదని చెప్పి ఈ మందు ప్రారంభించారు. ఇక ఇన్నిసార్లు వెళ్ళకుండా వెంటనే 5-10 నిమిషాల్లో పని అయిపోతూ ఉంది. రోజుకు 4 సార్లు, ఇంతకుముందు ఇన్స్టాల్మెంట్లు, మనం బ్యాంకులకి అప్పు వడ్డీ మిత్తి కట్టేటట్టుగా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వాడు రోజుకి 4 సార్లు వెళ్ళి ఆడు ఇన్స్టాల్మెంట్గా ఖాళీ చేసేవాడు పేగు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్గా కాకుండా ఏకబారిన ఒక్కసారే పొద్దున్నే నిద్ర లేకుండా వెళ్ళిపోయి మొత్తం ఖాళీ చేసి వస్తున్నారు. అంటే మనం తినే ఆహారము రాత్రిపూట, పొద్దున లోడింగ్ వేస్తున్నాం, మన జీర్ణాశయానికి లోడ్ వేస్తున్నాం, మరి అన్లోడ్ చేయాలి కదా. అన్లోడు మనం ఇప్పుడు ప్రస్తుతం మనకి వాహనాలు వచ్చినాయి, వాడు బటన్ నొక్కితే లేచిపోతుంది, లేచిపోతే మొత్తం ఖాళీ అయిపోద్ది. ఇంతకుముందు ఏంటంటే భౌతికంగా చేత్తో దింపాల్సి వచ్చేది. ఎలా అయితే టిప్పరు బటన్ ఆన్ చేస్తే పైకి లేచిపోద్దో మొత్తం పడిపోద్ది, ఒక్క దెబ్బ కింద పడిపోయినట్టు ఇది కూడా డిజిలాక్స్ వాడిన వాళ్ళు వెళ్ళిన 5 నిమిషాల్లో పని జరిగిపోతుంది, క్లీన్ అయిపోతుంది, ఎంతో ఆనందంగా, సుఖంగా. ఎందుకంటే పొద్దున్నే సుఖ విరోచనం జరిగిందంటే శుభ సంకేతం, ఆరోగ్యానికే సంకేతం. ఆ రోజంతా బండి చాలా చక్కగా, సుఖంగా, ఆనందంగా, ఎవరిని చిరాకు పడకుండా, ఎవరిని తిట్టకుండా, ముఖ్యంగా ఉన్నత అధికారులు కానీ, కంపెనీ
యజమానులు కానీ కింద వాళ్ళని ఎవరిని తిట్టకుండా ఇతను సంతోషంగా ఉండి ఇతరులను కూడా సంతోషపెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక ఇన్నాళ్ళు ఎంతో బాధపడుతూ అమ్మో మలబద్ధకం, అదిగో ఆ ఫిషర్ పేరెత్తితేనే ఆ నొప్పి మాట వింటేనే మళ్ళీ నరకం కనపడే వారికి డిజిలాక్స్ అనేది లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఒక దివ్య ఔషధం. ఇది దేవుడే మనకి ఇచ్చిన ఔషధంగా మనం భావించాలి. ఇది మనం ఎలా పొందాలంటే మన వెబ్సైట్ ద్వారా www.leehealthdomain.comలో ఆర్డర్ పెట్టచ్చు. లేదా ఫోన్ నంబర్లు ఉన్నాయి, 3 ఫోన్లు ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తారు. 9100107481 9100010748. రెండవ నంబరు 8977030218. మూడవ నంబరు 9502897374. ఇంకోటి విశేషం ఏంటంటే ఇది 200 ml. 200 ml అంటే నెల రోజులకు రాదు. మరి కంపెనీ వాళ్ళు ఇంకా పెద్దది చేస్తే బాగుంటుందేమో. ఇప్పుడు 200 ml చేశారు కదా, అందరూ వాడుతున్నారు కదా, నెలకి కనీసం 2 కావాల్సి వస్తున్నాయి. కొంతమంది అయితే 2 స్పూన్లు పొద్దున్న 2 రాత్రి 2 తాగే వాళ్ళకి 3 సీసాలు కావాలి. కనుక కంపెనీ వారు 200 ml బదులుగా 1/2 లీటర్ది, 1/2 లీటర్ అంటే 500 ml బాటిల్స్ తయారు చేస్తే మరి వాడుకునే వాళ్ళకి సుఖంగా ఉంటుంది. అందువల్ల మీరు ఆర్డర్ పెడితే 3 సీసాలు ఆర్డర్ పెట్టండి. 1 సీసా పెట్టి అయిపోయినాక మళ్ళీ ఆర్డర్ పెడితే గ్యాప్ వచ్చేస్తుంది. కనుక 1 నెలకి వాడాలంటే 3 పెట్టుకోండి. 3 నెలలు తప్పనిసరిగా వాడాలి. తర్వాత మీరు వాడినా, జీవితకాలం వాడినా ఎటువంటి నష్టం ఉండదు. ఇది సాక్షాత్తు మరి ఆ దేవుడే మనకు పంపిన ఔషధంలా కనపడతా ఉంది. ఇగో ఈ అన్ని మూలికలు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడుతూ పెద్ద పేగులను శుభ్రంగా క్లీన్గా కడిగి పారేసే ఔషధంగా డిజిలాక్స్ని మనం అభివర్ణించవచ్చు. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మలబద్ధకం సమస్యకు ఒక పరిష్కారం ఉంది. సహజ సిద్ధంగా లభించేటువంటి పదార్థాలతో తయారైనటువంటి డిజిలాక్స్ సిరప్ని కనుక పొందాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి, వాటికి కాల్ చేయొచ్చు. లేకపోతే www.leehealthdomain.comలో కూడా మీ ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.